హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన వీడియో ఏంటంటే కంగువర్ రివ్యూ అనమాట. ఈ కంగువర్ రివ్యూ వచ్చేసి మగధీర 2.0 అవుతుందా, లేకపోతే ఇండస్ట్రీ హిట్ అవుతుందా, లేకపోతే అటు ఇటు కాకుండా పోతుందా అనేదే మన వీడియో. యాక్చువల్గా సూర్య అన్న మూవీస్ అంటే నాకు కొంచెం అభిమానం, ఇష్టం. ఎందుకంటే ఎంత రాడ్ మూవీ అయినా సరే కనీసం ఒకసారైనా చూడడానికి బాగానే ఉంటుంది. ఆయన యాక్టింగ్ వైజ్గా కానివ్వండి, ఆయన ఎంచుకునే స్టోరీ వైజ్గా కానివ్వండి. బట్ ఆడియన్స్కి అంత నచ్చకపోవడం వల్ల కొంచెం రిజెక్ట్ అవుతూ ఉంటాయి. 3 ఇయర్స్గా చాలా కష్టపడుతున్నారు కంగువా మూవీ గురించి. సో ఈ మూవీ గురించి మన విశ్లేషణ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూస్తున్నంతసేపు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, పర్వాలేదు గైస్, మరి తోపు తూరుమని చెప్పను, ఓ మాదిరిగా ఉంది. ఎందుకంటారా, స్టార్టింగ్ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఉంది కదా, సూర్య అన్న కొంచెం స్టైలిష్ మేకవర్ ఉంది కదా. ఇది ఏంట్రా అంటే పోలీసులకి హెల్ప్ చేసే క్యారెక్టర్ అనమాట. ఈ పోలీసులకి హెల్ప్ చేస్తూ కొన్ని కేసులు సాల్వ్ చేసుకుంటూ ఇట్లా ఉంటుంది ఈ క్యారెక్టరు. సో ఈ క్యారెక్టర్కి ఒక బాబు పరిచయం అయితే, ఆ బాబు తాలూకా స్టోరీ ఏమైంది, ఆ మిగతా రెస్ట్ ఆఫ్ ద స్టోరీయే కంగువా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం స్టోరీ బిల్డ్ అవడానికి కొంచెం టైం తీసుకున్న ఆ ఫ్రాన్సిస్ క్యారెక్టర్ని బాగానే డెవలప్ చేశారు. తోపుగా డెవలప్ చేయలేదు కానీ ఓకే, పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక డీసెంట్గా వెళ్ళిపోయింది ఫ్లాట్గా. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం రైజ్ అవుతుంది, పరిగెడుతుంది అన్న టైంలో కూడా కొంచెం స్లో పేస్డ్గా వెళ్ళి క్లైమాక్స్ వచ్చేసరికి ఆ మంచి ఒక క్యామియోతో, మంచి క్లిఫ్ హ్యాంగర్తో ఫినిష్ చేశారు. ఈ డైరెక్టర్తో ఉన్న ఫాల్ట్ ఏంటంటే కొంచెం షౌటింగ్గా, కొంచెం హడావిడిగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి అప్పుడప్పుడు డిస్టర్బెన్స్లో అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే, పర్వాలేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి, సూర్య అన్న కంగువా క్యారెక్టర్లో ప్లే చేసిన ఆ యొక్క రోల్ కానివ్వండి, యొక్క ఎమోషన్స్ కానివ్వండి, ఫేస్లో చూపించే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఎక్సలెంట్. అసలు దానికి తగ్గట్టు బాబీ డ్యూల్ క్యారెక్టర్ కూడా దెబ్బ మీద ప్లే చేయటం కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారు. బట్ ఇంకా ఈ మధ్య ఏమవుతుందంటే సెకండ్ పార్ట్ మీద పెట్టిన దృష్టి వల్ల ఫస్ట్ పార్ట్ని ఏదో హడావిడిగా ముగించేయాలన్నట్టు ముగించేస్తున్నారు. అదే కొంచెం డిసప్పాయింట్ వస్తుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీస్తే ఇంకా బాగున్నేమో అనిపించింది నాకు. బట్ ఎనీవే చూద్దాం, లెట్స్ వెయిట్ ఫర్ పార్ట్ 2. ఇంకోటి ఏంటంటే మన డిఎస్పి ఈ మూవీకి కొంచెం అన్యాయం చేశాడని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా కొన్ని సీన్స్ వర్కౌట్ అయినా రిపీటెడ్గా అదే బీజిఎంని వాడటం వల్ల ఏమైందంటే సినిమా కొంచెం చిరాకు వస్తుంటుంది. ఎందుకంటే అంత మంచి ప్రాజెక్ట్ని మనకు అప్పచెప్పినప్పుడు డిఫరెంట్గా అటెంప్ట్ చేసి అట్లీస్ట్ వేరే ట్యూన్స్ ఉంటాయి ఆన్లైన్లో, ఆ ట్యూన్స్ కొనుక్కొని వాటిని డెవలప్ చేసుకున్నా సరే ఇట్ విల్ వర్క్. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం బీజిఎం డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. ఫైనల్గా నా రివ్యూ వచ్చేసి 3/5 అనమాట. నా టికెట్కి నాకు వర్త్ అయింది. సో మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి. అది మరి వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.